ఇప్పటి వరకు కేవలం టీటీడీలో మాత్రమే కల్తీ జరిగింది అనుకున్నటువంటి భక్తులకు శ్రీశైలంలో వాడిన ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని తెలియటంతో మరింత మనోవేదనకైతే గురవుతున్నారు. ఇదే బోలే బాబా తిరుమలలోని కొన్ని ప్రైవేటు డైరీలకు కూడా ఈ కల్తీ నేతిని సరఫరా చేస్తే ఆ కల్తీ నేతిని తక్కువ రేటుకి ఈ రాజేష్ కార్పొరేషన్ శ్రీశైలానికి సరఫరా చేసింది. అంటే మొత్తంగా రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి వచ్చినటువంటి నెయ్యి ఏంటయ్యా అంటే బోలే బాబా నుంచి వచ్చినటువంటి నెయ్యి. టీటీడీకి ఇచ్చినటువంటి నెయ్యినే ఇక్కడ శ్రీశైలం దేవస్థానానికి కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే బోలే బాబా దగ్గర వాళ్ళకు ఒక చుక్క పాలు లేవు, వాళ్ళు నెయ్యి తయారు చేసే క్యాపబుల్ వాళ్ళకి లేదు. మరి వాళ్ళు నెయ్యి ఎలాగిస్తారు అంటే కెమికల్స్ తో తయారు చేసిస్తారు. అదే నేతిని ఇప్పుడు శ్రీశైలం దేవస్థానంలో కూడా వాడారు అని తెలియటంతో భక్తులు మరింత మనోవేదన చెందుతున్నారు. అంటే వైసీపీ హయాంలో పూర్తిగా రాష్ట్రంలోని దేవాలయాలన్నిటినీ కూడా భ్రష్టు పట్టించారు. ప్రసాదాలన్నిటిలో కూడా విషంతో నిండినటువంటి ఈ కెమికల్ నెయ్యిని వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడు బయటపడింది కేవలం 2 దేవస్థానాలే. ఇంకా ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో ఒక్కొక్కటి బయటకు రావాలి. సిట్ విచారణలోని ఒక్కొక్క పార్ట్ బయటకు వచ్చే కొద్ది దీని విషయాలు బయటకు వస్తాయి.